ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమికి 164 సీట్లు కట్టబెట్టి అఖండ విజయాన్ని అప్పజెప్పారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. కూటమి పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఇక మరికొన్ని రోజుల్లో అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కూటమి కూడా మేనిఫెస్టోలో చేర్చింది. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం ఇస్తామన్న దానికంటే ఎక్కువ మొత్తంలోనే ఆయా సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అందజేస్తామని కూటమి తెలిపింది. అయితే జగన్ పై ఉన్న వ్యతిరేకత కూటమి ఇచ్చిన హామీలు ఇక వారి గెలుపుకు కారణమయ్యాయనే చెప్పాలి. అయితే ఇలా 164 సీట్లలో గెలిపిస్తూనే చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ ప్రజలు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారన్న విషయం రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన జగన్ ఏకంగా ప్రతి ఒక్కరికి తమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చేశారు. దాదాపుగా ఇచ్చిన హామీలలో 95% పైగానే అమలు చేశామని చెప్పకనే చెప్పారు. ఇలా పథకాల రూపంలో వైసీపీ ఒక రకంగా ప్రజలకు లక్షల కోట్ల రూపాయలు పంచింది. అయినప్పటికీ వైసీపీని ప్రజలు నమ్మలేదు. కూటమికి 164 సీట్లు కట్టబెట్టారు. ఈ విజయాన్ని అందించడమే కాదు, గట్టి హెచ్చరిక కూడా పంపారు. పథకాలు అందిస్తే చాలు, ప్రజలు ఓట్లు వేస్తారని కలలో కూడా అనుకోవద్దు అనే విషయాన్ని అర్థమయ్యేలా చేశారు. ఈ క్రమంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని కూటమి ఇచ్చిన హామీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ ఒకవైపు సంపాదన సృష్టిస్తూనే సంక్షేమ పథకాలను పంచుతామని చెప్పింది కూటమి. ఇక ఇదే విషయాన్ని నమ్మారు ప్రజలు. ఒకవేళ కూటమి కూడా ఇలా అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలను పంచితే మాత్రం ఆ పార్టీకి కూడా తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని చెప్పాలి.